ఒక పిల్లోడు చనిపోయినాడు అసలు. నువ్వు పెట్టుకోవాలి హెల్మెట్. నువ్వు పెట్టుకున్న తర్వాత బండి ముందుకు పోవాలి. తీసుకోది నువ్వు తీ బెల్ట్. ఎప్పుడే కానీ ఇప్పుడు నీకు హెల్మెట్ నేను ఇస్తున్నా. ఇంకెప్పుడే కానీ నువ్వు బండి తీసేటప్పుడు డ్యూటీకి పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకునే పోవాలా. ఒకసారి తలుసుకో నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని తలుసుకో. ఓకే పెట్టుకో. ఓకేనా? ఇప్పుడు ముందు ఎంత వచ్చేది? కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 3,000 రూపాయలు పెన్షన్ 6,000 రూపాయలు అయింది. ఇద్దరికి కలిపి 12,000 రూపాయలు వస్తుంది. మేము సమాజంలో గౌరవంగా బతికేదానికి అవగాహన కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే సవితమ్మ అక్క గారికి. ఇప్పుడు రేపు మందు ఖర్చులకి ఎన్నో తారీఖు ముందుగానే ఇస్తాను. ఎందుకంటే ఆదివారం రేపు వస్తే ఒక్క రోజు కూడా పెన్షన్లు ఇబ్బంది పడకూడదు. ఒక పక్క వికలాంగులు, వితంతువులు వారు ఎవరు కానీ మన చంద్రన్న ముందు రోజే పెన్షన్ ఇస్తున్నారు. హ్యాపీనా మీరు? అమ్మా మీ పేరేంటో కాపదమ్మా. 3,000 పెన్షన్ ఇచ్చేకి 5 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మనం ఎంత ఇస్తున్నాం? 4,000. ఇంటి దగ్గరకే తెచ్చిస్తున్నారా? ఎవరు పంపిస్తున్నారు మీ పెన్షన్? చంద్రబాబు నాయుడు గారికి. ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు అనాలా? ఓకే, మీకు ఇంటి దగ్గరకే ఇస్తున్నారు కదా, హ్యాపీ కదా? థ్యాంక్ యూ. మీరమ్మా మీకు వస్తుందా? ఎంత వస్తుంది? హ్యాపీనా? ఇప్పుడు మీ కొడుకు మెడిసిన్స్ కి, మందులకి, అన్నిటికీ అవుతున్నాయా? ఇప్పుడు ఇంటి దగ్గరకే తెచ్చిస్తున్నారు కదా. ఏం చెప్పంటారు చంద్రబాబు నాయుడు గారు? అమ్మా ధన్యవాదాలు చెప్పంటారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? ఫోన్ చేసుకుంటా ఉంటారు. మీకు పెన్షన్ వస్తా ఉందా? ఎంత వస్తుంది మా? 4,000 వస్తాను. ఇంటి దగ్గరికి ఇస్తున్నారు కదా, హ్యాపీ కదా? ఏమో అందరికి గ్యాస్ వచ్చింది కదా, గ్యాస్ సిలిండర్లు వచ్చాయి. గతంలో గ్యాస్ పెంచడం తెలుసు, మరి ఇప్పుడు మనం ఫ్రీగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం సంవత్సరానికి. బస్ ఎక్కినారా? ఎక్కడెక్కడ పోయినారంతా ఫ్రీ బస్. గతంలో బస్ ఛార్జీలు పెంచడం తెలుసు జగన్ కి. ఈ రోజు మధుబాబు గారు మహిళా శక్తి, స్త్రీ శక్తి పథకం కింద అందరికి ఫ్రీ బస్సు అవకాశం ఇస్తున్నారు. అందరు ఎక్కుతున్నారు కదా, తల్లికి వందనం అందరికి వచ్చింది కదా. చెప్పంటే ముఖ్యమంత్రి గారికి చెప్తారు.